యెషయా గ్రంథము 22వ అధ్యాయము. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కియున్నారు, అల్లరితో నిండి కేకలు వేయి పురమా, ఉల్లాసముతో బొబ్బల పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతానము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై యుండుడి. నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియు ప్రభువు నగు యెహోవా అల్లరి దినమొకటి నియమించియున్నాడు. ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయెను. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించియున్నది. కీరు డాలుపై గవిసెన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గవని యొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయినను దాని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తల బోడి చేసుకొనుటకును, గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియు ప్రభువు నగు యెహోవా మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొన నేల, ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు. శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకని విసిరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానం తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడు నగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడనూ మూయజాలడు, అతడు మూయగా ఎవడనూ తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వ్రేలాడించెదరు. సైన్యములకు అధిపతియగు
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.